నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మరి మన ఛానల్ నుండి ఎన్నో చక్కని ఆసక్తికరమైనటువంటి అంశాలు ప్రతిరోజు వెలువడుతూ ఉన్నాయి. ఇవి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అనే ఒక శాస్త్రీయమైనటువంటి అంశానికి సమాధానం చూద్దాం. విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నవన్నమాట. బంగారం ఏయు పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహ బంధాన్ని అనగా మెటాలిక్ బాండ్ను ఏర్పరచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపల పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులు ఉన్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా మరియు రష్యా దేశాల్లో బంగారపు గనులు బాగా ఉన్నాయన్నమాట. మరి విన్నారు కదా, బంగారపు గనులు ఎలా ఏర్పడతాయన్న ఒక శాస్త్రీయపరమైనటువంటి ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక అంశాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇది మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.